ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. ప్రజలందరూ ఈ రూల్స్ను అయితే శిరసా వహించి మనం పాటించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పాటించకపోతే కనుక మీ జేబులకు చిల్లు అనేది తప్పదు. అయితే మనకు ఏమేమి రూల్స్ అనేది అమలు కాబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మే 1వ తేదీ వస్తుంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే అనేక మార్పులు అమలులోకి అయితే వస్తుంటాయి. ప్రజలను ఆర్థికంగా ప్రభావితం చేసే మార్పులు అయితే జరుగుతాయి. వీటి గురించి ముందే అవగాహన కలిగే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మే 1 నుంచి మనకు ప్రజలకు ప్రభావితం చేసే మార్పులు అయితే రాబోతున్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ నుండి బ్యాంకింగ్ వరకు అనేక కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి. సో మీ నెలవారీ బడ్జెట్పై ప్రభావితం చూపే వీటి గురించి తెలుసుకుందాము. సో గ్యాస్ సిలిండర్ ధరలు అనేది పెరగబోతున్నాయండి. సో మనకు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు అనేది మనకు పెరుగుతాయి కాబట్టి ప్రస్తుతం దేశంలో గ్యాస్ సరఫరా అంతరాయం ఉండడంతో ఇరాన్ హార్మోజ్ జలసంధి తెరవడంపై ఇక్కడ ప్రకటన చేయకపోవడంతో అనిశ్చితం అయితే నెలకొంది. దీంతో గ్యాస్ రవాణాకు ఆటంకం కలగబోతుండడంతో గత 2 నెలలుగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. సో దీంతో మే 1 నుండి కూడా అయితే గ్యాస్ ధరలు అనేది పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా అయితే పెరిగాయి. దీంతో వచ్చే నెలలో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే కనుక వరుసగా 3 నెలలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరిగినట్లు అవుతుంది. ఇక మే 1 నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్కు 25 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది విధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండవది వచ్చేసి మనకు రూలు అకౌంట్ నుంచి ఆటో డెబిట్. ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి జీవన బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వార్షిక ప్రీమియం మే నెలలో అకౌంట్ నుండి ఆటో డెబిట్ అయితే కాబోతుంది. సో ఇక్కడ ఆన్లైన్లో గేమింగ్ రూల్స్ కూడా అయితే మారబోతున్నాయండి. సో మే 1న ఆన్లైన్లో గేమింగ్ రూల్స్ అనేది రాబోతున్నాయి. ఆన్లైన్లో గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు కాబోతుంది. గేమ్ల సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యే కాలాన్ని 5 నుండి 10 ఏళ్ల వరకు అయితే పెంచారు. ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ 2025 యాక్ట్ ప్రకారం ఇకపై గేమింగ్ ప్రమాణాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. ఈకేవైసీ గడువు పూర్తి అయితే చేశారు. సో బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వారికి ఈకేవైసీ చేసుకునేందుకు మే 1 వరకు అయితే గడువు అయితే ఉంది. లేకపోతే కనుక బ్యాంకు లావాదేవీలు అకౌంట్లో నిర్వహించడంతో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందని, మొబైల్ నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే ట్రైన్ టికెట్ టు క్యాన్సిలేషన్ రూమ్ మే 1 నుండి రాబోతుంది. సో ట్రైన్ బయలుదేరడానికి 8 గంటల ముందు క్యాన్సిల్ చేసుకోవాల్సి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి. సో తప్పనిసరిగా మీరు ఇది సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.